దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అంచనాలకు తగ్గట్టుగానే తెరపైకి తీసుకువస్తారని అందరికీ తెలిసిన విషయమే. దేశంలోనే ప్రస్తుతం నెంబర్ 1 దర్శకుడిగా కొనసాగుతున్నారు జక్కన్న. అయితే ఆయన తీసుకునే రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. చాలామంది అగ్ర నిర్మాతలు కూడా ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ముందుగా ఎవరికైతే మాట ఇచ్చారో వారితోనే సినిమాలు చేయాలని భావిస్తున్నారు. మహేష్ బాబు సినిమా తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్కి సంబంధించి ముందస్తు ప్రణాళిక కూడా సిద్ధమైనట్టు టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. అందులో హీరో కూడా ఫిక్స్ అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు రాజమౌళి. ఆ సినిమా తర్వాత అంతకు మించి భారీ అంచనాలతో RRR సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటికే 5 సార్లు వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న భారీ స్థాయిలో విడుదలైంది. ఇప్పటి వరకు ఏ పాన్ ఇండియన్ సినిమా కూడా విడుదల కాని విధంగా RRR సినిమా అత్యధిక థియేటర్లో విడుదల చేశారు. మంచి టాక్తో దూసుకుపోతోంది. దేశంలోనే అత్యధిక కలెక్షన్ల దిశగా వెళ్తోంది. ఇక రాజమౌళి మహేష్ బాబుతో పూర్తి కథతో తదుపరి సినిమాను త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తిరుగుతుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక మహేష్ బాబు సినిమా తర్వాత కూడా రాజమౌళి మరో హీరోతో ముందుగానే అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది టాలీవుడ్లో. చాలామంది దర్శకులు కూడా మరో 2-3 ఏళ్ల వరకు బిజీగా ఉండే విధంగా ఇతర స్టార్ హీరోలను ముందుగానే కథలు చెప్పి ఒక స్లాట్ అయితే సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, బాలీవుడ్ వరకు అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మళ్ళీ హీరోలు వేరే ప్రాజెక్టులను ఒకే చేసుకుంటే వారి డేట్ సంపాదించడం చాలా కష్టమవుతోంది. అందుకే రాజమౌళి ముందుగానే ఒక హీరోతో ఒప్పందం చేసుకున్నట్టు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం రాజమౌళి మనసులో ఉన్న ఆ హీరో మరెవరో కాదు, మెగా కాంపౌండ్కు చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మొత్తానికి సక్సెస్ అందుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప సినిమాతో సిద్ధమవుతున్నారు పార్ట్ 2కి. అంతేకాకుండా బాలీవుడ్ దర్శకులతో కూడా ప్రస్తుతం హిందీ సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు బన్నీ. రాజమౌళితో కూడా అల్లు అర్జున్ ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు. అసలైతే మగధీర సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది. కానీ ఇద్దరికి సరైన సమయం దొరకలేదు. ఇప్పుడు మాత్రం మహేష్ సినిమా పూర్తి చేసిన తర్వాత రాజమౌళి బన్నీతో సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఈ వార్త విని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రాజమౌళి 2023 లేదా 2024లో అల్లు అర్జున్తో సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.